తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా బుదరావుపేట రైతు వేదిక వద్ద యూరియా కోసం అన్నదాతలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా రోడ్డుపై రైతుల వంట వార్పు నిర్వహించారు. దీంతో రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ములుగు జిల్లా ఆగ్రో రైతు సేవా సెంటర్ వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెట్టి నిరసనకు దిగారు రైతులు. 3 రోజుల నుంచి లైన్ లో ఉన్న ఒక్క బస్తా యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు యూరియా అందించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు రైతులు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు ఎక్కడికక్కడ నిరసనలు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి రైతులు అయితే యూరియా కోసము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అటు ఆగ్రో సెంటర్ల వద్ద, ఇటు బిఎస్సిఎస్ సెంటర్ల వద్ద, అటు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా జన జాతర కనిపిస్తుంది. రైతులు యూరియా కోసము క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితితో అయితే ఎక్కడికక్కడ ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ఒక జన జాతరను తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా వరంగల్ జిల్లా అటు ఖానాపురం మండలంలోని బుదరావుపేట రైతు వేదిక వద్ద మాత్రం ఒక జన జాతర జరుగుతున్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి 4-5 గంటల నుంచే వచ్చి అక్కడ క్యూ లైన్ లో నిల్చున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక యూరియా బత్త దొరకకపోవడంతో అక్కడే పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రోడ్డుపై గణపతి విగ్రహం వద్దకు వెళ్లి గణపతి బప్ప మోరియా మాకు యూరియా అందించు గణపయ్య అంటూ కూడా వేడుకుంటూ గణపతి సాక్షిగా ఆందోళన చేయడమే కాకుండా గణపతి ముందే వంట వార్పు చేస్తూ మహిళా రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాకు యూరియా వచ్చే వరకు కూడా మేము ఈ రహదారి నుంచి కదిలేది లేదు, ఇక్కడ వంట వార్పు చేసుకుని నిరసన తెలియజేస్తాము, అధికారులు వచ్చి మాకు యూరియా ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ అక్కడ భీష్మించి కూర్చోవడంతో భారీ ఎత్తున కిలోమీటర్ల మేర వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. వరలక్ష్మి, మరోవైపు అటు ములుగు జిల్లాలోని మల్లంపల్లి మండల కేంద్రంలోని రైతు ఆగ్రో సెంటర్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఒక జాతరను తలపించే విధంగా రైతులు అక్కడికి చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి అక్కడ క్యూ లైన్లలో చెప్పులు లైన్లలో పెట్టి పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఎక్కడ చూసినా కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చూసినా, ఇటు ములుగు జిల్లాలో చూసినా, మహబూబాబాద్ జిల్లాలో చూసినా, ఇటు వరంగల్ జిల్లాలో చూసినా, ఇటు జనగాం జిల్లాలో స్టేషన్ గన్పూర్ లో చూసినా, ఎక్కడ చూసినా కూడా యూరియా కోసం రైతులు ఒక జాతరను తలపించే విధంగా ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఆ క్యూ లైన్లలో నిల్చొని పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.